శ్రీ తోట సిల్వెస్టర్ గారు 1949 ఆగస్టు 15న జన్మించిన వీరు విజయవాడ వాస్తవ్యులు. ప్రతి ఒక్కరికి వృత్తి ప్రవృత్తి అని 2 భాగాలుంటాయి. కానీ 50 సంవత్సరాలుగా కేవలం మిమిక్రీ జీవనోపాధిని చేసుకుని జీవితంలో విజేతగా నిలిచిన అరుదైన వ్యక్తి. తెలుగు మరియు ఆంగ్లంలో ప్రదర్శనలు ఇవ్వడం వారి ప్రత్యేకత. తిరగని దేశం లేదు, ఎక్కని వేదిక లేదు. 75 సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికీ అదే స్ట్రెంత్, అదే స్టామినాతో ప్రదర్శనలు ఇవ్వడం వారికి మాత్రమే సొంతం. నాటి నుండి నేటి వరకు 9,000 పైచిలుకు ప్రదర్శనలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా సత్కారాలు అందుకున్నారు. లెక్కనేనన్ని అవార్డులు, రివార్డులు అందుకుని ఈ తరానికి వారధిలా మార్గదర్శకులుగా ఉండడం మాకు గర్వకారణం. చంద్రముఖి ఆర్ట్ క్రియేషన్స్ తరఫున వారికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ మా ఈ చిరు సత్కారం. ఈరోజు ఎంతో సుదినం. ప్రత్యేకించి మరి పూజ్యులు, గౌరవనీయులు, మీకు మాకు అందరికీ మార్గదర్శకులు నేరేళ్ల వేణుమాధవ్ గారు మిమిక్రీ రంగంలో నో డౌట్. దాని గురించి మనం ఇప్పటివరకు ప్రతి వారు సెలవిచ్చారు. ఒక ఆర్టిస్ట్గా నేను కూడా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ సిల్వెస్టర్గా దాదాపు 55 years ఇందులో నేను దీన్ని ప్రొఫెషన్గా తీసుకొని జీవిస్తున్నాను. ప్రొఫెషన్ ఎన్నో జాబ్స్ వచ్చినాయి నాకు, కానీ నేను ఎక్కడ ఏ గవర్నర్స్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి జాబ్ ఇచ్చినా నేను చేయలేదు. ఎందుకంటే నాకు ఎందుకో ఈ టైప్ ఆఫ్ ఈ కళ మీద అలా అంకితం అయిపోయాను. ఏదేమైనా నా అదృష్టం ఈ కళ మీద. ముఖ్యంగా నేను ఒక ఆర్ఫన్ స్కూల్ నుంచి వచ్చినటువంటి వాడిని, నో డౌట్ ఉన్నమాట చెప్పాలి మీకు. ఆర్ఫన్ స్కూల్ నుంచి వచ్చి ఆంధ్రలో కాలేజీ బీకామ్, ఆఫ్టర్ బీకామ్ 66కే నేను ఇందులో ఎంటర్ అయిపోయాను. అది మాత్రం ఖచ్చితంగా రూఢీగా ప్రతి విషయంలో ఉన్నది. ఒక ఐటెం సౌండ్స్ ఇందాక చాలామంది చేశారు, చాలా మంచిది. మనకంటూ ఒకటి ప్రత్యేకత ఏర్పాటు చేసుకోవాలి మిమిక్రీ ఆర్టిస్ట్గా, నో డౌట్. ఇప్పుడు ఒక నాటకానికి వెళ్ళినప్పుడు ఒక మేకప్ మ్యాన్, ఒక లైటింగ్, ఒక పాడేవాళ్ళు, సింగర్స్ ఎన్ని ఉంటాయి దానికి, చూశారు కదా. ఒక ఆర్టిస్టు ఇది అవ్వాలంటే అదేవిధంగా మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా తనదైనటువంటి స్టైల్లో ఆ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదాహరణకి ఒక ఇంగ్లీష్ ఐటమ్, ద సీన్ ఫ్రమ్ 55 hours at Peking సెకండ్ వరల్డ్ వార్. ఆ వార్ సీన్ ఎలా ఉంటుంది అనే దానికి ప్రధానంగా మొట్టమొదట ఒకప్పుడు నేను మా చిన్నప్పుడు ఇలాగే సినిమాలు లీలామహల్లో నేల టికెట్లు కూర్చొని చూసేవాళ్ళం. అయితే ఆ సిస్టమ్ వచ్చి తెలుగులో బాహుబలి ఇక్కడ వరకు వచ్చేసినాయి, నో డౌట్. మన వాళ్ళు ఏం తక్కువ కాదు. అయితే బాహుబలి అనేటప్పటికల్లా రథాలు వెళ్ళటం ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి. ఇది ఒకప్పుడు, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడంతా డిజిటల్ సిస్టమ్. డిజిటల్ లేకపోతే ఎవరు వింటలేదు జనాలు. అందుకని మనం కూడా అందులో ప్రవేశించాలి. అంటే ఇక్కడ నేను ఏదో వచ్చి పెట్టుకు చూస్తున్నాను కాదు, మొట్టమొదటి నా దగ్గర ఉండాలి. ఇది లేని అది అక్కడ రాదు. కాకపోతే దాన్ని ఎవరు చేస్తుంది, నో డౌట్. ఒక వార్ సీన్ అన్నప్పుడు అంత డిజిటల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, సిస్టమ్ అంతా ఒక వార్. ద సీన్ ఫ్రమ్ 55 hours at Peking సెకండ్ వరల్డ్ వార్. ఇక్కడ చూడండి ఎన్ని ఒక విధంగా చెప్పాలి, నవరంధ్రాలు పనిచేయాలి అంతే ఆటోమేటిక్గా. అది నేను చెప్పేది. ఇప్పుడు వారు అనేటప్పటికల్లా ద ట్రైలర్ ఆఫ్ ద ఫిల్మ్ 55 hours at Peking. That is the year 1945 during the Second World War. Chefnavachana, that midnight. Watch one.
I want to tell us, Captain. No, I don't know tell us, Captain. No, Milad, I don't know tell me. No, you know tell me. Don't waste, don't forget. Now was in the skin 55 hours at packing. I'm not saying just the plan is come the side. Hello. Yes, ready. The plan is comes ready. Yes, ready. 5. Ready. Don't miss, don't forget. Never seen on the skin 55 hours at packing. I'm not saying just taking better soundly. ఇలా చెప్పుకుంటూ వెళ్తామని ఇది ఒక 10 నిమిషాలు పడుతుంది. అంటే మిమిక్రీ మొట్టమొదటి చేసేవాడిని కాదు. ఒకప్పుడు మెకానస్ గోల్డ్ ఇవన్నీ తీసుకొచ్చేవాడిని. అంటే ఇది నేను 1972లో బీకామ్ 66కే నేను ఆల్మోస్ట్ ఆల్ ఇందులో ఎంటర్ అయిపోయాను. 72లో బీకామ్ చేసేటప్పుడు మన నేరేళ్ళ వేణుమాధవ్ బాబు కాలేజీలో చదువుతున్నారు. అప్పుడు జస్ట్ జూనియర్ ఎంట్రీ ఏదో స్టార్ట్ అయ్యాడు శ్రీకాంత్. అప్పుడు ఇట్లా వేణుమాధవ్ గారు అని ఒక ఆయన ఉన్నారు అని చెప్పేవాళ్ళు. అప్పటికి నేను ఏ గొంతు కావాలంటే గొంతు చేసేస్తుంటాను. నాటకాలు 4 నంది అవార్డ్స్ తీసుకొచ్చాను డైరెక్ట్ చేసి, యాక్ట్ చేసి. అది అదృష్టం. అసలు నాటకాల నుంచి కానీ నాటకాలు వదిలేసా. ఎందుకంటే ఇది సింగిల్, అదేమో కష్టం. రూపాయి డబ్బులు రావు నాటకానికి. ఎంతమంది మహానుభావులు నాటకాలు వేస్తుంటారు, రూపాయి డబ్బులు రావాలంటే చాలా కష్టం. అయితే దీని మీద ఏం చేశానంటే ఇలా తీసుకునేటప్పుడు ఇంకొక కామెడీ ట్రాక్ ఒక్కటి చేసి నేను ముగిస్తాను. అంటే మనిషికి ఎన్ని సౌండ్స్ పలకాలి, ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు అదేనో మరి ఆ మొక్కని లెక్కెట్టుకోకముందే చెప్పాల్సింది. హలో ఓగోగు ఆచార్య దేవా, ఇవన్నీ మామూలే. ఎస్వి రంగారావు విన్నాను. ఇచ్చిన మాటలను తప్పుటయే గాక తుచ్చ కవితల పొత్తు కలుపుకొని జగచ్చరిత పరాక్రమవంతుడైన మా జనకుని తూలనాడేడిగా యాదవులు. ఎంత మదము, ఎంత పొగరు, ఎంత అహము, అంతకంత ప్రతీకారం ఆచరించి ఈ దుష్ట కౌరవ యాదవులను కట్టగట్టి మట్టు పెట్టకున్నా నేనేలా నా మహిమలేలా. ఈ ఎస్వి రంగారావు అదే మన ఇంతకు సిఎస్ఆర్గా చెప్పారు. ఇప్పుడు ఉన్నారు మరి ధూళిపాళ గారు. కానీ దాని వలన మన కొడుకు ప్రయోజనమేమి వచ్చిన మచ్చ. ఎందుకంటే ఈ వాయిసెస్ అదే అలా కాకుండా ఇంకొకసారి సౌండ్స్ వాయిస్లోకి వెళ్దాం. దయచేసి 5 నిమిషాల టైము మా అమ్మ కాదు. ఎందుకంటే ఇందులోకి పడిపోతున్నాను నేను. ఇది 1.5 గంట ప్రోగ్రాం అండి నాది. యాక్చువల్గా 1.5 hour. అంటే ఇప్పుడు 1.5 గంట కాదులేండి. అన్న అప్పారావు నువ్వు కొన్న చివరిలో వచ్చావు. మరి నువ్వు మా అన్న ఎంత మామూలుడు కాదు మా అప్పారావు అన్న. చింతామణి నాటకాలు ఏంటి, నువ్వేంటి, అబ్బాబ్బా. సరే, ఇప్పుడు ఒక కామెడీ ట్రాక్ అన్నప్పుడు మనం ఆలోచించాలి ఏది కామెడీ ఏది కాదు. మన మధ్య జరిగేవే జరుగుతున్నవే. మనం ఏం పెద్ద ఎంతగా ఏం చెప్పటల్లా, బయట నుంచి ఎవడో మనం నేర్పించేది కాదు ఇది. యాక్చువల్గా మనకై మనం ఆలోచిస్తూ ఉంటాం. మహానుభావులు కొంతమంది దాన్ని సజెస్ట్ చేస్తుంటారు, నువ్వు అలా కాదు ఇలా చెయ్యి, ఇలా కాదు ఇలా చెయ్యి అని. దానికి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం ఈ యూనివర్సిటీలో చాలా అదృష్టం, మహద్భాగ్యం. మాకు ఆ రోజులు ఏముందంటే ఒక ఫోటో కూడా లేదు. కానీ వేణుమాధవ్ గారు అప్పుడు రాసినటువంటి లెటర్స్ ఉన్నాయి నాకు, మీరు చెప్పినట్టుగా ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర, దాచిపెట్టాను. నాకు సిల్వర్ స్టార్ మిమిక్రీ ఆర్టిస్ట్ విజయవాడ అంటే వచ్చేసేది. నాకు మిమిక్రీ ఆర్టిస్ట్ విజయవాడ 4 గంటలు వచ్చేసేది అంతే. అదే ఇప్పటికీ ఉన్నాయి, ఆ లెటర్స్ ఉన్నాయి నాకు. అది ఏమిటంటే నేనేం చెప్పలేనండి. ఇక్కడ ఉదాహరణకి ఒక కామెడీ ట్రాక్ తీసుకుందాం. ఎందుకు ఎలా దానికి ప్రిపరేషన్ కొంచెం ఉంటుందండి. నేను కొంచెం ఇదే తీసుకుంటున్నా. అల్లు రామలింగయ్య గారు మాకు పరిచయం అయినప్పుడు ఆయన ప్రతి దాంట్లో కూడా రామలింగయ్య గారు నాయనే ఇలా వెళ్ళేవాళ్ళు. దాని మీద ఒక కామెడీ ట్రాక్ తీసుకున్నాం, పంతులుగా యాక్ట్ చేసేవారు ఆయన. అది ఎలా ఉంటుంది, ఎన్ని గొంతులు మారుతాయో చూడండి. లజ మంత్రాలు కాదండి, మంత్రోచ్చారణ కాదు. మళ్ళీ దాని గురించి నేను 10 నిమిషాలు 5 నిమిషాలు టైం తీసుకుంటా. మంత్రోచ్చారణ పొరపాటును కాదండి, అలాగే ఉంటుంది. ఓం లజో లజహం లబలబహం లబో లబహప్యప్రవే దేకోహం నాయన. అట్రాక్షన్ is more powerful thing between wife and husband. The attraction is more powerful thing of the kyaprave దేకోహం నాయన. వాయించండ్రా భజంత్రీలు. దుమ్ 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 దుమ్.
ఏంటైనా మంగళం మంగళం ఏది లేటెస్ట్గా అంటావా అంటావా ఓ అమ్మ అంటావా? పంతులు కాదు ఏమిటండి మరి రెచ్చిపోతున్నారు? కంగారు పడకాప్యా ప్రవే కాలం మారిపోయింది నాయన. మరి సత్సాంప్రదాయాలన్నీ సంకనాగిపోతున్నాయి. ఏం చేస్తాం? లజో లజ లబలబహ లబో లబహ నాయన నాయన ఇంకొక మంచి పాట వాయించకూడదు. ఆహా బల్బం బట్టి ఈ బామ ఊళ్ళో ఆహా నేర్చుకోనైనా. పంతులు గారు ఏమిటి మరీ తెచ్చి అదిగో మాట్లాడు కాప్యా ప్రవే నైన్ అబ్బాయి వారి గోత్రం ఏంటో చెప్పలేదు. వల్లకాట్ల వారండి, వల్లకాట్ల వారు ఆప్యా ప్రవే నైన్ అమ్మాయి వారి గోత్రం పిండాకుడు వారు నాయన, పిండాకుడు వారు వల్లకాట్ల వారు. ఎక్కడ దగ్గర సంబంధాలు తల్లి లజ లజ లబలబ నాయన పెండ్లి కొడక. ఓ ఆహా ఏమి కంఠం నాన్న, గాన కంఠం, కోయిల కంఠం. అమ్మాయి పేరేంటి చెప్పు నాయన, ఆ అబ్బాయి వారి గోత్రం ఏంటి చెప్పలేదు. వల్లకాట్ల వారండి, వల్లకాట్ల వారు ఆప్యా ప్రవే నైన్ అమ్మాయి వారి గోత్రం పిండాకుడు వారు నాయన, పిండాకుడు వారు వల్లకాట్ల వారు. ఎక్కడ దగ్గర సంబంధాలు తల్లి లజ లజ లబలబ లబో లభాప్యా ప్రవే అదే కోహం నాయన పెండ్లి కొడక. ఓ ఆహాహా నాయన నీ దగ్గర అదేదో బ్యాంక్ కార్డు ఇటువంటి ఏమన్నా ఉన్నాయని అమ్మాయి అడుగుతోంది. ఉందండి. ఇకనేమి అమ్మాయి దోసిట్లు పెట్టి అదేదో కోడ్ ఉంటుంది కదా, అది కాస్త అమ్మాయి చెవులు అంటే చెప్పు నాయన. అలాగేనండి. ఏమిటండి మూసుకో మూసుకో అంటుంది? మూసుకో కాదు నాయన, మాస్క్ మాస్క్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటుంది. పంతులు గారు ఏంటైనా చిన్న డౌట్ అడుగు నాయన. ఇప్పుడు మూసుకో మూసుకో అంటుంది కదా, మరి మాస్క్ అంటుంది, సోషల్ డిస్టెన్స్ అంటుంది, మరి రాత్రికి కార్యక్రమం నీ వెదవ బుద్ధి బోనిచ్చుకున్నావు కాదు. చింత చచ్చిన పులుపు జావలాప్యాప్తవే అదే కోహం లజో లజ లబలబ లబో లబ నాయన పెండ్లి కొడక. ఓ లేచి అమ్మాయి మేడం పేరేంటి చెప్పునైనా? అబ్బబ్బబ్బా చెప్పునైనా. కీర్తి కీర్తి ఆహాప్యాప్తవే అమ్మ కీర్తి. అబ్బాయి పేరేంటి చెప్పు తల్లి? శేషు 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 శేషు. ఆహాహా కీర్తి శేషు శేషు బాగుందమ్మా. కీర్తి శేషులు ఈనాటి ఈ కీర్తి శేషును దీవించడానికి విచ్చేసిన మీ అందరూ కూడా నాయన లజో లజ లబలబ నాయన పెండ్లి కొడక. ఓ లేచిక అమ్మాయిల తాళి కొట్టు నాయన. అబ్బాయి కట్టనంటున్నాడండి. ఏ నాయన అబ్బాయికి ఇంకొక 25,000 ఎక్స్ట్రా కావాలట, మీటర్ మీద పెట్టమంటున్నాడండి. మీటర్ మీద పెట్టడం. అబ్బాయి ఏం చేస్తుంటాడు నాయన? హైదరాబాద్లో ఆటో డ్రైవర్ అండి. ఓహో ఏదో బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు. లజో లజ లబలబ లబో లబ ఇవన్నీ ఇంకా టెంపోలు వెళ్ళిపోతామండి జనాన్ని చూసినప్పుడు. అది కామన్, అది ఆటోమేటిక్గా. అట్లాగే ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క ఇవన్నీ మేము తీసుకుంటూ సుప్రభాతం శివస్థుతి ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆర్టిస్ట్ ఎలా చేస్తాడని తీసుకుంటూ ఆఖరిగా ఇంకా సౌండ్స్ చాలా ఉన్నాయి, ట్రైన్స్ ఇవన్నీ కూడా, తర్వాత ఈ యానిమల్స్ బర్డ్స్ ఇవన్నీ. ఆఖరిగా ఒకే ఒక ఐటెం ఇందాక బాబు చాలా చక్కగా చేశారు, అరుంధతి. మా అన్న నేను కోడి రామకృష్ణ గారు మురళీమోహన్ గారు 45 days ఉన్నాం అమెరికాలో. 90కే వెళ్ళిపోయానండి. అప్పుడు నాకు ఏమి తెలియదు కూడా, ఏమి అసలు ఏమీ లేదు, అంటే డబ్బులు ఏమీ లేవు. కానీ నేను అమెరికా వెళ్ళగలిగాను. కారణం ఆ కళ నన్ను తీసుకువెళ్ళింది. 55 సంవత్సరాల్లో నేను ఈ రోజు కూడా, నాకు 3 పిల్లలండి. చెప్పాలి, ఎందుకంటే ఇది చాలా ఖచ్చితంగా చెప్పాలి. మనం పిల్లల కోసం కష్టపడుతున్నాం, పిల్లల్ని బాగా చదివించాలి, నో డౌట్. నాకు ఎన్నో అవకాశాలు కోటి రామకృష్ణ అన్నగారు పిలిస్తే కూడా నేను రాలేకపోయాను. నా దురదృష్టం, అది అదృష్టం తీసేయండి. మాకు పెద్ద బాబు స్టేట్స్లోనే ఉంటాడు, వాడి సాఫ్ట్వేర్, పెద్ద కోడలు. చిన్నోడు అనిల్ అంబానీ దగ్గర CFO బాంబే, చాలా టాప్ పొజిషన్. మరి పెద్ద పాప, చిన్న పాప చిన్నది, అది MD గైనకాలజిస్ట్ అట్ చికాగో అమెరికాలోనే. మరి ఇక నేను జీవితంలో నేను చెప్పాను కదా, ఆర్ఫన్ స్కూల్ నుంచి వచ్చాను, నాకు ఏమీ లేదు, నో డౌట్. ఆ పూట గంజి పోస్తే తాగేవాడిని, లేకపోతే లేదు. కాబట్టి మనలో ఒక పట్టుదల, ఇందాక సార్ అన్నారు రమణాచారి గారు, మీరంతా దాని మీద పట్టుదలతో జీవిస్తే మీకు ఏదైనా సాధ్యమవుతుంది. నా ప్రొఫెషన్ ఇది. కాబట్టి ఆఖరిగా ఇందాక అరుంధతి చెప్పినప్పుడు నాకు అది మళ్ళీ గుర్తొచ్చి, కాబట్టి నేను చేస్తున్నాను తప్ప ఆయనకు పోటీగా ఏం కాదు దయచేసి. ఎందుకంటే ఇక్కడ ప్రతి వాళ్ళు ఒక్కొక్క కళలో నిష్ణాతులు. అది చాలా ముఖ్యమండి. ఎవరి వాయిస్ వారికే చాలా ముఖ్యం. ఒకప్పుడు నాగభూషణతోటి మేము స్టార్ట్ అయ్యాము, ఇందాక చెప్పినట్టుగా. మా అన్న నందికేశ్వరరావు, మేమంతా కూడా, అంటే నాకు అన్న అవుతాడు, తమ్ముడు అవుతావా వయసు, మీరు అన్న 76, నాకు 77. ఒక్కరోజు పెద్ద
పాడు బుద్ధి పానించుకున్నాడు కాదు. కానీ సిగ్గు మళ్ళీ చెప్పుకోడు, తక్కువ అంట వయసు. సరే ఇప్పుడు అది ఒక్కటి చేసేసి వీడి చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయండి మాట్లాడే బొమ్మ. ఇవన్నీ కూడా మా మల్లం రమేష్ అన్న కూడా చేస్తాడు, ప్రతి వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. నో డౌట్ నవరసాల వినూత్న కళ ఈ మిమిక్రీ. ఇది ఆది కళ, స్వతంత్ర కళ, వైవిధ్యం ఉన్న కళ. ద మ్యాన్ ఈజ్ బోర్న్ మిమిక్. నో డౌట్ సాధన చేస్తే తప్పకుండా సాధించగలడు. అది మన మార్గదర్శకంగా ఈ రోజున మన చంద్రముఖి అన్నగారు మన మధ్య ఉన్నారు. సాధన కోసం ప్రత్యేకంగా సాధన చేయించడానికి ఉన్నాడు. అవునా? చేయించు. సరే అప్పుడు డ్యాన్స్లు గేమ్స్లు ఇవన్నీ చాలా ఉంటాయిలేండి, అన్నీ తీసేద్దాం. అరుంధతి ఒకే ఒక సీను మీకు తెలుసు. అంటే ఇక్కడ ఏంటంటే అరుంధతి వాయిసెస్ మెయిన్ అండి, చాలా ముఖ్యం. ఇప్పుడు అమ్మాయి సమాధిలో ఉంటుంది, మనకు బాగా తెలుసు, నో డౌట్. ఆ సీన్ ఇదేం చెప్పనక్కర్లా, దానికోసం చేయడమే. అంతేగాని ఇక్కడ నేనేం పెద్ద ఎరగదీస్తాను కాదు. సుశీల, సుశీల ఎక్కడున్నావు సుశీల? నేనండి ఈ సమాధిలో ఉన్నానండి. సమాధి విటి? ఏమండి ఈ సమాధిలో ఉన్నానండి. సమాధి బ్రద్దలు కొట్టండి. సమాధి బ్రద్దలు కొట్టడం ఏమిటి? నీకు పుళ్ళా? నన్ను సమాధిలో కుళ్ళబెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాళి, వదలా. వస్తా, మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ. సిల్వెస్టర్గా మొన్న 5వ నెల అండి నాకు ఆపరేషన్ జరిగి. 5వ నెల అంటే నాకు ఇది కాదు, మీరు అదే అనుకునేది. ఆపరేషన్ అన్న వచ్చాడు, ఆపరేషన్ అయింది, బైపాస్ ఆపరేషన్ ఇక్కడే హైదరాబాద్ హైటెక్ సిటీ యశోదాలో. అయితే 5వ నెల అయిపోయి 6వ నెల. ఈ 5వ నెల అక్టోబర్ 30 తోటి అయిపోయింది. ఈ మధ్యలో మళ్ళీ అయ్యి ఒక 8, ఈ యొక్క 4, మొత్తం 12, 13 ప్రోగ్రాంలు ఇప్పటికి ఒక నెలకి. మరి 5 నెలల కడుపోయింది అనుబాకు, లేనిపోయింది పెడతావు నువ్వు 5 నెలలకేనంట. లేదులేండి, చాలా సంతోషం అండి. మనం ఏదనుకున్నా సరదాగా తీసుకున్నప్పుడే మనం హాయిగా ఉంటాం, అంతకుమించి ఏముంటాం. థ్యాంక్ యూ. ఈ చక్కని సదవకాశం మాకు చంద్రముఖి వారు ఇవ్వడం మాకు అదృష్టం. చిన్నవాడైనా పెద్దవాడి వయసులో అంతకుమించి ఏం కాదు. థ్యాంక్ యూ. ఏదో చేయాలని కోరిక, తపన. ఈ పిచ్చి అలవాటు, పాడలవాటు మనకి కదా. మైక్ కనపడినా, మనుషులు కనపడినా మంచి అలవాటు. చాలా సంతోషం అండి. ఇంకోటి ఒథెల్లో ఉంటుంది మాస్టర్ పీస్. అది మాస్టర్ పీస్ అండ్ నో డౌట్. షేక్స్పియర్స్ ప్లే ఒథెల్లో, whereas the bedchamber scene from Shakespeare's play Othello is the highest. చాలా టాప్లో ఉంటుంది అది. నేను గర్వంగా చెప్పుకుంటాను. అది చేయాలంటే దాదాపు 10 minutes ఎగ్జాక్ట్ రమ్మకు వెళ్ళిపోతాను నేను. అది ఏదేమైనా మీ అందరి ఆశీస్సులు సిల్వెస్టర్ మీద ఉండాలని, మీ ప్రేమ ఆప్యాయతల మీద ఉండాలని కోరుకుంటూ సిల్వెస్టర్ మిమిక్రీ ఆర్టిస్ట్గా మీ వద్ద సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.